దశాబ్దం పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీలో ధిక్కార స్వరం వినిపించారామె. గతం కంటే భిన్నంగా అడుగులు వేస్తున్నారా? తనను పార్టీ దూరం చేసిందన్న ప్రచారంలో నిజమెంత? తాను ఓడిపోయిన చోటునే భవిష్యత్తు కోసం వ్యూహాలు రచిస్తున్నారా? వేసవి సెలవుల కోసం అంటూ మెట్టినింటికి వచ్చిన ఎమ్మెల్సీ కవిత చేసిందేంటి? రాజకీయంగా ఎటువంటి వ్యూహాలు రచిస్తున్నారు? లెట్స్ వాచ్. కల్వకుంట్ల కవిత పరిచయం అక్కర్లేని పేరు. మాజీ సీఎం కేసీఆర్ కూతురుగానే కాకుండా జాగృతి సంస్థ ద్వారా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యమాలు చేసి బతుకమ్మగా పేరుగాంచింది. అయితే తెలంగాణ ఉద్యమ కాలంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జాగృతి సంస్థ ద్వారా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు చేసి రాజకీయంగా క్రియాశీలకంగా మారారు. ఉప ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను గెలిపించడంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందనేది కాదనలేని సత్యం. మారుమూల ప్రాంతాల్లోనూ ఉద్యమంలో భాగంగా బతుకమ్మ వేడుకలు జరిపేవారు. అయితే పార్టీ వేదికలకు అంటిముట్టనట్టుంటూ వచ్చారట కవిత. జిల్లాలో జాగృతి సంస్థను పటిష్టంగా తయారు చేసిందట. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు 2014లో పోటీ చేసి తొలి ఎంపీగా గెలిచారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా అందులో అందరూ టీఆర్ఎస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే అప్పటి నుండి జిల్లాలో జాగృతి కార్యక్రమాలు తగ్గిపోయాయట. సొంత పార్టీ ఎమ్మెల్యేలే జాగృతి సభ్యులను దూరం పెట్టారట. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ పదవులు లేకుండా కట్టడి చేశారనే వాదనలున్నాయి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చెప్పిందే వేదం, ఫైనల్ అని పార్టీ అధినేత కేసీఆర్ చెప్పడంతో కవిత సైతం నిస్సహాయ స్థితిలోకి వెళ్లారట. అయితే ఇదే క్రమంలో ఎంపీగా పాలనా వ్యవహారాల్లో బిజీ కావడంతో జాగృతి సంస్థ ఉనికి నామమాత్రమే అయ్యింది. ఇటీవల పార్టీలో జరుగుతున్న విషయాలపై తన తండ్రి కేసీఆర్కి లెటర్ రాయడం, ఆ లేఖ బయటికి రావడంతో మనస్తాపానికి గురైందట కవిత. ఇదే విషయంలో బహిరంగంగానే విమర్శలు కూడా చేసింది. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ కవిత కాళేశ్వరంపై వేసిన కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంతో జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ధర్నా కూడా చేశారు. అయితే పార్టీ నాయకులు ఎవరూ రాలేరని ప్రచారం జరుగుతున్న వేళ ఎమ్మెల్సీ కవిత జాగృతి సంస్థను బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే క్రమంలో వేసవి సెలవుల కోసం అంటూ మెట్టినిల్లు అయిన నిజామాబాద్కు వచ్చిన కవిత పూజలు, దేవాలయాల దర్శనాలు చేస్తూనే పరామర్శలు చేసిందట. మధ్య మధ్యలో పార్టీ లీడర్లను కలుస్తూ తమకు అండగా ఉన్నానంటూ చెప్పారట. ఆద్యంతం ఎమ్మెల్సీ కవిత టూర్లో జాగృతి బలోపేతం, రాజకీయంగా వ్యూహాలు రచిస్తూ బిజీగా గడిపారట. ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ టూర్లో మాజీ ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు దూరంగా ఉన్నా సరే పార్టీకి దూరంగా ఉన్న క్యాడర్ను జాగృతిలో క్రియాశీలకంగా పనిచేసిన వారిని చేరదీస్తున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఎంపీగా తన ఓటమికి కారణమైన వారికి చెక్ పెట్టేందుకే ద్వితీయ శ్రేణి లీడర్లతో మాట్లాడుతున్నారట. ఎమ్మెల్సీ కవితను కలవొద్దనే మాజీ ఎమ్మెల్యేల నుండి మెసేజ్లు వచ్చాయని పార్టీ క్యాడర్ చెబుతుండడంతో వారికి చెక్ పెట్టేలా ఆమె వ్యూహాలు రచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. భవిష్యత్తులో నిజామాబాద్ నుండే రాజకీయంగా క్రియాశీలకంగా మారాలనే ప్లాన్ చేస్తున్నారని జాగృతి శ్రేణులు చెబుతున్నాయి. పార్టీ దూరం పెట్టడం కాదు, తానే పార్టీని దూరం అయిందని జాగృతిని బలోపేతం చేస్తూనే రాజకీయంగా ప్రస్థానం జిల్లా నుండి మొదలు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత యోచిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎంపీ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వారిని టార్గెట్ చేస్తూ జాగృతిని బలోపేతం చేసే పనిలో ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. జిల్లాలో మళ్లీ పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పోగొట్టుకున్న చోటే వెతుకుతున్నారట ఎమ్మెల్సీ కవిత. అలాగే రాజకీయ బలాన్ని పెంపొందించుకోవాలని పక్కా ప్లాన్తోనే ముందుకెళ్తున్నారట. మరి చూడాలి రానున్న రోజుల్లో కవిత పాలిటిక్స్ ఎలా ఉంటాయో.